ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్కు స్వాగతం. జాతీయ ముదిరాజ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జూన్ 21న ఢిల్లీలో జరిగే భారీ బహిరంగ సభకు తరలి రావాలని ఆంధ్రప్రదేశ్ ముదిరాజ్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దుడం రెడ్డిబాబు కోరారు. కడప ప్రెస్ క్లబ్లో ఆదివారం ఆయన ప్రెస్ మీట్లో ప్రసంగిస్తూ జూన్ 21వ తేదీ ఢిల్లీలో జరగబోయే కోలి సమాజ్ జాతీయ ముద్రా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న భారీ బహిరంగ సభకు రాష్ట్ర వ్యాప్తంగా అలాగే మన తెలుగు రాష్ట్రాలు రెండు కలుపుకొని అన్ని రాష్ట్రాలు దేశవ్యాప్తంగా జరగబోయే మహాసభను జయప్రదం చేయవలసిందిగా రామ్నాథ్ కోవింద్ గారు మాజీ రాష్ట్రపతి వర్యులు పిలుపు మేరకు, అలాగే హిమాచల్ ప్రదేశ్ ఎంపీ ఎక్స్ఎంపీ వీరేంద్ర కశ్యప్ గారు ప్రజెంట్ నేషనల్ ఎంపీ జాతీయ అధ్యక్షులుగా పనిచేస్తున్నారు, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ భూపతి గారు, వీరి పిలుపు మేరకు జరగబోయే జాతీయ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా గారు వస్తున్నారు. మరి దీన్ని దేశవ్యాప్తంగా జయప్రదం చేసి మన ముదిరాజుల జెండా గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎగిరేందుకు, మన రిజర్వేషన్ సాధించుకునేందుకు ప్రతి రాష్ట్రంలో రకరకాల పేర్లతో పిలుస్తున్నటువంటి ముదిరాజులు, ముత్తియారులు, బంటు, కోలి, తెలుగోళ్ళు, తలారి ఇలాంటి పేర్లు కాకుండా దేశవ్యాప్తంగా ఒకే కులం ఒకే పేరు పెట్టాలనే ఒకే ఒక ఉద్దేశంతో మాజీ రాష్ట్రపతి వర్యులు రామ్నాథ్ కోవింద్ గారి ఆదేశాల మేరకు ఈ సభ జరుగుతుంది. బీసీడీలో ఉన్న ముదిరాజుల్ని బీసీఏలో చేర్చని అంటున్నాం. మీరు చేర్చేలోపు మా రిజర్వేషన్ పెంచాలి. మీరు బీసీడీ నుంచి బీసీఏకి చేర్చాలి, అలాగే రిజర్వేషన్ పెంచాలి. లేకపోతే బీసీడీలో 7% ఉంది, బీసీఏలో కూడా 7% ఉంది. కాబట్టి రిజర్వేషన్ పెంచి బీసీఏలో కానీ, లేదంటే కనుక మేము అన్ని కులాల కంటే తక్కువలో ఉన్నాం కాబట్టి ఉద్యోగాలు వెనుకబడి ఉన్నాం, ఉపాధిలో వెనుకబడి ఉన్నాం, రాజకీయంగా వెనుకబడి ఉన్నాం, ఆర్థికంగా వెనుకబడి ఉన్నాం. కాబట్టి ఎస్సీ సామాజిక వర్గంలో చేర్చాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఢిల్లీలో జరగబోయే భారీ బహిరంగ సభకు ప్రతి ఒక్కరు కలిసి రావాలని, స్వచ్ఛందంగా వచ్చి ఆ బహిరంగ సభను జయప్రదం చేయవలసిందిగా కూడా కోరుతున్నాం. జై ముదిరాజ్, జై జై ముదిరాజ్. మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.